అలాగే ఉంటాడు. అబ్రహాం కాలంలో ఎలాగున్నాడో ఇస్సాక్ కాలంలో అలాగే ఉన్నాడు. యాకోబు కాలం వచ్చేసరికి కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు మన కాలంలో అలాగే ఉన్నాడు. మన పిల్లల కాలంలో కూడా అలాగే ఉంటాడు. అందుకే ఆయన ఎప్పటికీ తండ్రి. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ తండ్రే, తాత అవ్వడు. మనం ఏమవుతాం? ఫస్ట్ ఆడవాళ్ళు అనుకోండి, ఫస్ట్ కూతురు అంటారు, పాప అంటారు లేకపోతే కదా. తర్వాత తల్లి అయిపోద్ది. తర్వాత తల్లికి తల్లి అమ్మమ్మ అయిపోద్ది, అవునా? ఆ తర్వాత అవమ్మ, తాతమ్మ అయిపోతారు, మామలకు మామలు అయిపోతారు. అంటే మనకి వయసు గడుస్తున్న కొలది ఏమైపోద్దంటే, తరాలు మారుతున్న కొలది మనం మారిపోతాం. ఎలా మారుతాం మనం అంటే, మన రూపం మారిపోద్ది కదా, మన వస్త్రధారణ మారిపోద్ది, మన మాట మారిపోద్ది, మన శరీర అవయవ తీరు మారిపోద్ది, అన్నీ మారిపోతాయి, అవునా కదా? అలాగే మనల్ని పిలిచే పిలుపులు కూడా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మా నాన్నకి తండ్రి, నాకు తండ్రి, నా కొడుక్కి కూడా తండ్రే, వాడి కొడుక్కి కూడా తండ్రే. హల్లెలూయా. ఆయన అందరికీ తండ్రే. ఎందుకు అలాగా? మరి ఆయన కూడా మరి మారుతున్న తరాలను బట్టి ఆయన కూడా మారాలి కదా, తాతయ్య ముత్తాత అనాలి కదా. ఇప్పుడు వరకు అంటే పోస్టులు ఉంటాయా ఆయనకి? ఇంకా అంటే పేర్లు ఉంటాయా? అన్ని పేర్లు ఉంటాయా? ఇన్ని యుగాలు తరాలు దేవుడు ఆయన. ఆయనకి ఎన్ని పెట్టగలం మనం? పెట్టలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అందుకే మారని దేవుడు, మార్పు లేని దేవుడు. తరాలు గడిచిన, యుగాలు మారినా, పర్వతములు పుట్టకమునుకున్న దేవుడు, పర్వతాలు ఒకవేళ బద్దలైపోయినా, ఆకాశం ఊడి నేల మీద పడిపోయినా, నక్షత్రాలు రాలి కింద పడినా, పడతాయా? పడవా? నక్షత్రాలు రాలి క్రింద పడతాయి. అప్పుడు భూమి ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? ఆకాశంలో వెళ్తూ ఒక పెట్టె కిందన పడిపోయింది అనుకో, భూమి ఇలాగే ఉంటుంది. కానీ నక్షత్రం పడితే అలాగ ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే భూమి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో. హల్లెలూయా. భూమి కంటే ఆ నక్షత్రాలు మనకి ఎలా కనిపిస్తున్నాయి, భూమి అలా కనిపిస్తుంది అక్కడికి వెళ్తే. అవి గ్రహాలే, ఇది భూమి కూడా ఒక గ్రహం. సూర్యుడు ఎలాగో, చంద్రుడు ఎలాగో, నక్షత్రాలు ఎలాగో, అలాగే ఇది ఒక భూగ్రహం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు ఆ కార్యాలు కూడా జరుగుతాయి. అప్పుడు మనం ఉండవనుకుంటున్నాను నేను, అప్పుడు మనం ఉండవనుకుంటున్నాను. కానీ ఆకాశం నుండి నక్షత్రాలు రాలే రోజు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీరు రక్తం అయిపోద్దంట. అలాంటి రోజులు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. రోజులు ఎలా మారిపోయినా, తరాలు ఎలా మారిపోయినా, యుగాలు ఎలా మారిపోయినా, మనుషులు ఎలా మారిపోయినా, పరిపాలనా విధానాలు మారిపోయినా, ఎన్ని మారిపోయినా, భూమి మార్పు నొందిన, ఆకాశం మార్పు నొందిన, ఆయన మారని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థిరమైన దేవుడు, ఆయన ఉన్నవాడు. ఆయన పేరేంటండి? ఉన్నవాడు. అలాంటి పేరు ఎవరికైనా ఉంటుందా? నీ పేరు ఏమని చెప్పాలి అని అడిగాడు మోషే. ఏమని అడిగాడు? నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు కదా, మరి నేను వెళ్ళి నిన్ను ఎవరు పంపించారు అని అంటే, నేను ఎవరు పంపించారని చెప్పాలి. ఏమని చెప్పాలంటే ఆయన పేరు ఏం చెప్పాడు తెలుసా? నేను వాడనని చెప్పాను. అంటే నా పేరు ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడూ ఉన్నవాడే. ఆయనకు మార్పు లేదు. ఆయన్ని ఎవరు కదిలించలేరు, ఆయన్ని ఎవరు మార్చలేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాంటి మార్పు లేని దేవునిని మనము కలిగి ఉన్నాం. ఎవరిని కలిగి ఉన్నాం?
అందుకే మన మనసులు కూడా ఎలా ఉండాలి? మారకూడదు ఎప్పటికీ. స్థిరమైన మనస్సు కలిగిన వారే, స్థిర బుద్ధి కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? అస్థిరుడు లేకపోతే ద్విమనస్సు గలవాడు, స్థిరము లేనివాడు, స్థిరమైన మనస్సు లేనివాడు దేవుని యొద్ద నుండి ఏమైనా దొరుకునేమో అనుకొనడం వ్యర్థమట. మనసు స్థిరము లేకపోతే, మనసు మాటికి మారిపోతూ ఉంటే ఆ మనిషికి దేవుడి దగ్గర నుండి ఏం దొరకదంట. హల్లెలూయా. ఎందుకు మారిపోద్ది మనసు చెప్పండి? మనిషి యొక్క మనసు ఎప్పుడు మారిపోద్ది? ఏ పరిస్థితుల్లో మారిపోద్ది? మీరు 1-2 విషయాలు చెప్పండి. భవానీ చెప్తుంది. ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు నీ మనసు మారలేదా? ఎప్పుడు అనిపించలేదు ఎవరు వెళ్తారు ఈరోజు ఆరాధనకి, దేవుడైతే తర్వాత చూసుకుందాం, మంచి సినిమా వస్తుంది టీవీలో, లేకపోతే చాలా నీరసంగా ఉంది, లేకపోతే మా నాన్నకి వంట చేయాలి అనిపించలేదా? ఎప్పుడు అనిపిస్తుందండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనసు ఒక్కోసారి మందిరంలో ఉండి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? బాబాయ్, చచ్చినా బ్రతికినా నా దేవుడే నా ప్రాణం, ఆయన తప్పితే ఇంకొక లోకం నాకు వద్దు, లోకంలో ఉన్నది ఏది నాకు వద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికండి దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఏమైపోద్ది? మందిరం నుండి ఇంటికి వెళ్ళేసరికి మనసు మారిపోతే మరి తరతరాలు మారని దేవుడిని మనం ఎలాగా దేవుడిగా కలిగి ఉండగలము? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన మార్పు లేని వాడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? మార్పు లేని వారిగా ఉండాలి. మార్పు లేని వారిగా ఉండి ఏం చేయాలి? ఆయనలాగా సిలువ వేసుకోవాలా? ఆయనలాగా 1-40 కొరడా దెబ్బలు తినాలా? నేను 40 తిన్నాను కాబట్టి ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మీరు ఒక 50 తినండి అన్నాడేంటి ఆయన? ఆయన మనల్ని దెబ్బలు తినమనలేదు, గాయాలు పొందమనలేదు, రక్తం కార్చమనలేదు. ఏమంటున్నాడు ఆయన? ఆయన ఆరాధిస్తూ, ఆయనను స్మరించుకుంటూ, ఆయన సన్నిధికి వెళుతూ వస్తూ ఏం చేయమంటున్నాడంటే, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి తల్లికి కూడా, ప్రతి తండ్రికి కూడా ఒక ఏడుపు ఉండాలి. ఏంటా ఏడుపు అంటే, మన కొరకు మన పిల్లల కొరకు ప్రభు సన్నిధిలో ఏడ్చే అనుభవం ఉండాలి, ఏడ్చే అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నేను ఇంకా మనం చదువుకున్న కీర్తనలోనికి వెళ్ళానా? ఇంకా టచ్ చేయలేదు దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మారని దేవుడు కాబట్టి మనం కూడా ఎప్పటికీ మారని వారమై ఉండాలి, మారని బిడ్డలమై ఉండాలి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా చూసుకుంటే, నాకు ఆశ్రయ దుర్గమరుగు యెహోవా సన్నుతింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం ఏంటండి? విచిత్రంగా యుద్ధం నేర్పుతున్నాడంట ఆయన. ఏంటది? యుద్ధభూమి అంటే ఏంటి? ప్రార్థనా స్థలము. యుద్ధభూమి అంటే ప్రార్థనా స్థలము. యుద్ధం అంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏదైనా బాధ కలిగితే మనం వెళ్ళి మన యుద్ధాలు చేయక్కర్లేదు. ఎవరితో మనం తిరిగి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టినా మన బాధ తీరుతుందండి అనుకుంటాం. ఏమని? నా కోపం తీరాలంటే
కోపం తీరేదాకా తిట్టాలి వాళ్ళని. తిట్టిపోతులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపం తీరేదాకా అవతలని మనం ఆపుకోలేక ఆవేశపడిపోయి ఏదేదో అనేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు అవేం చేయక్కర్లేదు. దేవుని సన్నిధిలో 10 నిమిషాలు మోకరించి ఆయన సన్నిధిలో నీ బాధ అంతా వెళ్ళబుచ్చుకున్నాం అనుకో. హన్నాని తన భర్త యొక్క భార్య వైరి అని ఉంటుంది బైబిల్లో. బయట సవితి, యారాలు అలా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అటు సైడు శ్రీకాకుళం సైడ్ వెళ్తే యారాలు అంటే తోడుకోడలు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు బైబిల్లో ఏమని ఉంది? వైరి అని ఉంది. అదే మాటకి వైరి అని రాశారు. హన్నా భర్త కూడా ఇంకొక భార్య కూడా ఉంది, పెనిన్నా. ఏం పేరు ఆవిడది? పెనిన్నా. హల్లెలూయా. ఆమె ఏదైనా అంటే ఈవిడికి ఎక్కువ బాధ కలిగేదంట. బాధ కలగగానే ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? ఆవిడతో కూర్చొని, నాకు పిల్లలు లేకపోతే నీకెందుకు, నేను అనమన్నారా, నువ్వెవరివి, నీకన్నా ముందు నేనా, నాకన్నా ముందు నువ్వా, అది ఇది అనుకొని ఒక మాట ఇంకో మాట మాటలు బిల్డింగ్లు అక్కడ కట్టకుండా సైలెంట్గా దేవుని సన్నిధికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వచ్చి తన హృదయంలో ఉన్న వేదనంతా కుమ్మరించుకుందంటే అలాగా నీళ్లు కుమ్మరించినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైపోయిందంటే కొన్నిసార్లు నన్ను మీరు పొరపాటుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడంలో తేడా ఉంటే ఇంకోలా కూడా అర్థమవుతుంది. ఏమనంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే మీరు వచ్చి చర్చిలో ప్రార్థన చేయండి, వాళ్ళు నాశనం అయిపోతారు అన్నట్టు కొంతమందికి నేను అది చెప్పట్లేదు. వాళ్ళు లేట్ అవుతారని చెప్పట్లేదు. నీ బాధ తీరిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును. హన్నా వెళ్ళి ప్రార్థన చేస్తే పెనిన్నాకేం హాని జరిగిపోలేదు. అక్కడ హన్నా యొక్క అవసరం తీర్చిబడింది. ఆమె ఇంకెప్పుడు ఆమె చేత మాట పడే పరిస్థితి లేకుండా దేవుడు ఆమె గర్భవతిగా చేసి ఆమె కౌగిట్లో గొప్ప ప్రవక్త అయిన సమూయేల్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నీ అవసరం తీరిపోతే నీకు చాలదా? పక్కో లేట్ అయితే నీకెందుకు? ఎప్పటికీ అందరు బాగుండడమే మనకి కావాలని కోరుకుంటాం మనం, అంతేనా కదా? అంతే కదా. వాళ్ళకి ఏం అవ్వాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం క్షేమంగా ఉంటే చాలు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా క్షేమాన్ని కూడా మనం కోరుకోవాలి. ఇది దేవుని బిడ్డల యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా అలా చేసింది. హన్నా కూడా ప్రార్థన చేసినప్పుడు తన హృదయాన్ని కుమ్మరించుకొని అక్కడ ఏమడిగిందని రాసుంది బైబిల్లో. హన్నా ఏమని అడిగిందని రాసుందా దేవుణ్ణి? తను నన్ను బాధ పెట్టిన వాళ్ళు అలా చేయి ప్రభు, ఇలా ఏమని అన్నదేంటి? ఏమనలేదు. అలాగని నాకు అది విధువు అని కూడా ఆయన సన్నిధిలో ఏడ్చింది అనుకుంటాను నేను. ఆమె పెదాలు కదులుతున్నాయి కానీ బయటికి మాట వినపడట్లేదంట. మనకు కూడా కొన్నిసార్లు బాగా హృదయం భారం అయిపోయింది అనుకోండి, వేదన బాగా నిండిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఏడుపు తప్ప ప్రార్థన వస్తుందా? ఏం ప్రార్థన చేయాలో తెలియట్లేదండి అందాం, అవునా కదా? అంటే దుఃఖం వచ్చేస్తుంది కానీ నోటికి మాటలు రావు. కానీ అప్పుడు ఎవరు చూస్తారు? పరిశుద్ధాత్మ దేవునికి అన్ని భాషలు అర్థమవుతాయి. నీ ఆత్మఘోష కూడా ఆయనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె భాష, ఆమె మూలుగును విన్న దేవుడు ఉండలేకపోయాడండి. ఆమె మూలుగును విన్న దేవుడు మౌనంగా ఉండలేకపోయాడు, సమాధానం ఇవ్వకుండా ఉండలేకపోయాడు. వెంటనే దైవజన్ నోటి ద్వారా మాట పలికించాడు. ఆ మాటని ఆమె బ్రతుకులో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో అంత విజయం ఉంటుంది, ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. దేనిలో ఉంటుంది శక్తి? ప్రార్థనలో శక్తి ఉంటుంది. అన్నా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. మోసగాడైన యాకోబు ప్రార్థన దేవుడు విని ఇజ్రాయేలీల జనాంగానికి అధిపతిగా, తండ్రిగా చేశాడు కదా. 12 గోత్రాల ప్రజలకు తండ్రిగా చేశాడు కదా.
ఆ దేవుడు మన ప్రార్థనలు వినడా? ఖచ్చితంగా వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరిమైనా, ఎలాంటి వారమైనా, మన ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పుకొని, ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు చాలా శీఘ్రముగా అద్భుతం చేస్తాడు. మనం ఏమి చేయకుండా ఆయన అది చేయలేదు, ఇది చేయలేదంటే కాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేసే దేవుడు. మాట చెప్తాడు, క్రియ కూడా చేస్తాడు. మనం కూడా మాట చెప్పాలి, మనం కూడా పని కూడా చెయ్యాలి. ఆయనకు యుద్ధము నేర్పుతున్నాడంట. ఆయన వేళ్లకు పోరాటం నేర్పుతున్నాడు. దేవుని సన్నిధిలో మనం చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి, మోకరించి ప్రార్థించేవారిగా ఉండాలి. మన మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగితే అద్భుతాలు వెనక అద్భుతాలు చూస్తాం. నిజానికి చేయాల్సినంతగా ప్రార్థన లేదు ఏమండి, ఉండాల్సినంతగా విశ్వాసం లేదు. అందరిలాగే మనము కూడా అవిశ్వాసపు పరిస్థితుల్లోనికి కొన్నిసార్లు మారిపోతూ మనసు మారిపోతూ, హల్లెలూయా, దేవుని మనసు మనకు కావాలి. అందుకే మోకరించిన ప్రతిసారి ప్రభువుని అడగాలి, నీలా మాట్లాడడం నేర్పించండి, నీలాంటి మనసు ఇవ్వండి, నీలాంటి హృదయం ఇవ్వండి, నీలాంటి ఆలోచన విధానం నాకు ఇవ్వండి ప్రభు అని ప్రతిసారి మోకరించిన ప్రతిసారి ప్రభువుని మనం అడిగి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం అడగకుండానే దేవుడు ఇలాగ ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. అవునా కాదా? మరి ఏమన్నా మనం ఇంకా ఎక్కువగా ఏమైనా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందండి? మనం తట్టుకోలేమన్ని కార్యాలు అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మచ్చుకొక మాట చెప్తాను. ఏంటంటే, పోయిన ఆదివారం మీకు చెప్పాను నేను, ప్రార్థన చేయండి అందరూ, సోమవారం అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పానా? విన్నారా లేదా? వచ్చిన వాళ్ళు విన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను ఎందుకు అలా చెప్పాను అని అంటే, తనకి కీమో పెట్టిన డాక్టర్ గారికే నమ్మకం లేదు. ఏమని? కీమో పనిచేస్తుంది అని. అమ్మకి కీమో పెడితే అది మంచిగా పనిచేస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే మేము 6 నెలలు వాళ్ళు చెప్పిన తర్వాత ఇంచుమించు 6-8 నెలలు పాటు వదిలేసాం, పెట్టించలేదు. ఎంత కాయ ఉన్నప్పుడు చెప్పారు, ఇప్పుడు ఎంత కాయ, ఇంచుమించు కేజీన్నర కాయ అయిపోయింది. మేము చెప్పినప్పుడు మీరు చేయించలేదు కాబట్టి ఇప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మాత్రం చేద్దాం. మీరు తీసుకెళ్ళిపోకండి, అప్పుడులాగా ఏమి చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టకండి, చేయించండి అని బ్రతిమలాడారు డాక్టర్ రిక్వెస్ట్ చేశారు, చేయమండి అలాగా, ఇప్పుడు మాత్రం చేయించడానికే వచ్చాం, అలా తిరిగి వెళ్ళిపోవండి అని చెప్పడం జరిగింది. అది మరి ఎంతవరకు కీమో పనిచేస్తుంది అనేది నేను గ్యారంటీ చెప్పలేనమ్మా, నా వరకు నేనైతే ట్రీట్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. అయిపోయింది. ఫస్ట్ కీమో ఇచ్చాం, తీసుకొస్తాం. కీమో అయిన తర్వాత డాక్టర్ గారు చాలా కోపంగా, చాలా చిరాగ్గా 3 సార్లు అమ్మకి పరిస్థితి కీమో అయిన తర్వాత బాగోదు, చాలా బలహీనం అయిపోద్ది అనమాట. 3 సార్లు ఫోన్ చేస్తే 3 సార్లు కూడా చాలా కోపడిపోయారు, ఆయన చిరాకు పడిపోయారు. నాకు చూస్తే చాలా బాధ అనిపించేది, ఏడుపు వచ్చేది. డాక్టర్లు అలా మాట్లాడితే మనం తట్టుకోలేం కదా. ఎందుకు ఇలా కోపాడుతున్నారు డాక్టర్ గారు, ఎప్పుడు ఇలా మాట్లాడరు, అసలు ఎంతో చక్కగా మాట్లాడి ధైర్యం చెప్పి మీకేం పర్లేదమ్మా అని చెప్పిన ఆయన ఇంత కోపంగా మాట్లాడుతున్నారని మళ్ళా నెక్స్ట్ కీమో ఎప్పుడు అని అడగడానికి కూడా నాకు భయం వేసి వేరే వాళ్ళతో ఫోన్ చేయించి అపాయింట్మెంట్ తీసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విషయం ఏంటంటే, తీసుకొని సోమవారం రోజు తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు చూశారు. మీరు కూడా చూడండి, అమ్మని పరిశీలించి చూస్తే మీకే తెలిసిపోద్ది. ఆల్రెడీ తెలిసిపోయింది వెళ్ళే ముందే. కాయ ఉందా తనకి ఎక్కడైనా కనిపిస్తుందా? చాలా పెద్ద కాయ ఉండేది, కానీ చూస్తే మనకు అసలు అది ఎక్కడుందో
ఇప్పుడైతే అక్కడ కాయ ఉందంటే ఎవరు నమ్మరు. అది డాక్టర్ గారు చూసి, అమ్మ ఏమైంది, ఏమైనా తగ్గిందా, నీకేమైనా రిజల్ట్ ఉందా అంటే చూసి అమ్మని చూసి చూపించగానే చెకప్ చేసి వెంటనే ఆయన ఆశ్చర్యపోయారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యపోయారు. అంటే అస్సలు నేను ఊహించలేదమ్మా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కీమోకి ఎవ్వరికి ఎంత రిజల్ట్ రాదు, ఒక 3, 4 అయ్యేసరికి కనిపిస్తుంది. ఫస్ట్ కీమోకి అసలు నీ కాయే కనిపించకుండా అయిపోయింది. తర్వాత ఎంత ఆరోగ్యంగా ఇక్కడికి మరలా నువ్వు వచ్చావు, ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు అని అంటే అమ్మ చెప్పింది, అంతా దేవుని దయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దయ చూపించే దేవుడు అండి, దయ చూపించే దేవుడు. చాలామంది మూర్ఖంగా మాట్లాడతారు. ఎలాగనంటే ఒక ఊర్లో ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఒక ఊర్లో ఒక క్రైస్తవ కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఆ ఇంటిలో ఒక రాత్రి దొంగలు పడ్డారండి. ఎవరు పడ్డారు? దొంగలు పడ్డారు. ఆ ఇంట్లో ఉన్న కొంచెం విలువైన వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. దొంగలు పడితే పట్టుకెళ్తారు కదా, సహజమేనా? సహజమే. పట్టుకెళ్ళిపోతే ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ళందరూ వచ్చి, ఏంటమ్మా మీ దేవుడు గొప్పోడు అంటారు కదా, మీ దేవుడు నిజమైన దేవుడు కదా, ఆయన చూస్తున్న దేవుడు అంటారు కదా, మీ ఇంట్లో దొంగలు పడినప్పుడు మీ దేవుడు ఏం చేశాడు, కాపాడలేదా? మీ ఇంట్లో ఎందుకు పడాలి దొంగలు? పడకూడదు కదా. హల్లెలూయా. మనం చెప్పే మాటలు బట్టి మనకు అలాంటి ప్రశ్నలు వస్తాయి. మనం ముందే ఎక్స్పెక్ట్ చెయ్యాలి. అది సడన్గా అలా అన్నప్పుడు మనం అయినా నిజమే, మా దేవుడు కాదేమో, అందుకే మా ఇంట్లో దొంగలు పడ్డారేమో కాదు. హల్లెలూయా. మనం ఏం చేయాలి, మన దేవుడు గొప్పోడు అని మనం అంటాం కాబట్టి మన ఇంట్లో ఏదైనా కష్టం కలిగినప్పుడు అడుగుతారు. ఎవరైనా అడిగినప్పుడు ఆ బిడ్డలు సమాధానం ఏం చెప్పారంటే, మా దేవుడు గొప్పోడే. హల్లెలూయా. మా ఇంట్లో దొంగలు పడినంత మాత్రాన, ఈ రోజుండి రేపు మట్టిలో కలిసిపోయే వస్తువులు పట్టుకెళ్ళిపోయినంత మాత్రాన మా దేవుడు గొప్పోడు కాకుండా పోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, మా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆయన యొక్క గొప్పతనం ఏంటో చెప్తాను వినండి. ఏంటో తెలుసా? మొన్న రాత్రి మా పక్కింట్లో దొంగలు పడ్డారు. అయితే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని చంపేసి ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోయారు. మా ఇంట్లో దొంగలు పడ్డారు, మమ్మల్ని మా పిల్లల్ని ఏమీ చేయలేదు. తాత్కాలికమైన వస్తువులు పోయే, మరలా మేము తిరిగి వాటిని సంపాదించుకుంటాం. ఇది మా దేవుని యొక్క గొప్పతనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరిలాగే నీకు కష్టం వస్తుంది. మంత్రాలు వేయడు యేసుప్రభు. మంత్రాలు వేసి, తంత్రాలు చేసి, మాయం చేసి ఇది వేయడు ఆయన. అందరిలాగే నీకు శ్రమలు వస్తాయని చెప్పాడు బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములోని సహోదరులందరికీ కలుగుతున్న చులకన శ్రమలు నీకును కలుగుతాయి. అయితే నీ ప్రభు వాటన్నిటిలో నీకు తోడుగా ఉంటాడు కనుక నీ శ్రమ నీకు అసలు శ్రమగా అనిపించదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శ్రమ నీకు శ్రమగా అనిపించదు. లోకంలో అందరి ఎలాంటి శ్రమలు వస్తున్నాయో నీవు కూడా అందరిలాంటి వ్యక్తివేనా? నీవేమన్నా ఏంటది కవచాలు ఏమన్నా ధరించుకుని ఉన్నావా? దెబ్బ కొడితే నొప్పి వస్తుందా రాదా? శరీరం మీద దెబ్బ పడితే నొప్పి కలుగుతుంది నీకు. గాయం చేస్తే రక్తం వస్తుంది నీకు. అందరికీ ఎలాగొస్తుందో యేసు ప్రభువుని నమ్మిన నీకు కూడా అలాగే వస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, యేసు ప్రభువుకి కూడా దెబ్బ తగిలితే రక్తం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువుకి కూడా తన శరీరం మీద దెబ్బలు పడుతుంటే రక్తం వచ్చింది. కాబట్టి నాకు రక్తం రాకూడదు, నేను దేవుడిని నమ్ముకున్నాను, నా గాయం తగలకూడదు, నాకు శ్రమ రాకూడదు, నన్ను ఎవరు నిందించకూడదు అని మనం అసలు అలాంటివి ఊహించకూడదు, అలాంటివి ఆలోచనలు పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు, ఏమని?
మీరు చెప్పేదంతా బాగానే ఉంది, అందరిలాగే మాకు శ్రమలు వస్తే, అందరిలాగే మా ఇంట్లోని దొంగలు పడితే, అందరిలాగే మాకు దెబ్బ తగిలి రక్తం వస్తుంటే మరి మేమెందుకు ప్రభువుని నమ్ముకోవాలి? అడగరా? హల్లెలూయా. మేమెందుకు ప్రభువుని నమ్ముకోవాలి? ఒకళ్ళు నమ్ముకోవటం వల్ల మాకేం ప్రయోజనం? మేము కూడా అందరిలాగా ఉండొచ్చు కదా. ఎందుకు పాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకోండి అని మా ప్రాణాలు తీస్తూ ఉంటారు? నమ్ముకున్న దగ్గర నుండి చర్చికి రండి, వాక్యం వినండి అని చెప్తా ఉంటారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి కూడా ప్రభువు దగ్గర సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. గొర్రెలు మేకలు ఎక్కడ వేరు చేయబడతాయి? అక్కడ వేరు చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరణం ఉందా లేదా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరేటి? శరీర సంబంధమైనటువంటి మరణం అందరికీ ఉంది, ఉందా లేదా? అందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత యేసు ప్రభు రక్తములో కడుగబడి బాప్తిస్మం పొందిన వారికి పరలోకం ఉంది, నమ్మని వారికి నిత్య నరకం ఉంది. వెలుగు చీకటి ఎలాగుందో, సుఖము దుఃఖం ఎలాగుందో, అలాగే స్వర్గం నరకం కూడా ఉంది. ఇది క్రైస్తవులకు ఉంది, ముస్లిమ్స్కి ఉంది, హిందువులకు ఉంది, బౌద్ధ మతస్థులకు ఉంది. అన్ని రకాల మతాలకు కులాలకు అతీతంగా అందరికీ ఉన్నాయి ఇవి. స్వర్గం నరకం అనేది వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఒకళ్ళే నరకం కోసం చెప్తారంటే కాదు, అందరికీ ఉంది. కాబట్టి ఆ నరకానికి వెళ్ళకూడదని ఇక్కడ పుణ్యాలు చేసుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు మనుషులు. దేవాలయాలకు వెళ్ళడాలు, ధర్మకార్యాలు చేయడాలు, తీర్థయాత్రలకు వెళ్ళడాలు, నదీ స్నానాలు చేయడాలు, రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పుణ్యం సంపాదించుకొని ఎలాగైనా ఆ భయంకరమైన పున్నామ నరకానికి వెళ్ళకుండా ఆ స్వర్గలోకానికి చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తారు భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి చేసే ఏ ప్రయత్నము కూడా మనిషిని మోక్షానికి తీసుకెళ్ళలేదు. మరి ఎవరు తీసుకెళ్తారు? మీరు ఎందుకు దేవుడిని నమ్ముకున్నారు, మిమ్మల్ని ఎందుకు దేవుడిని నమ్ముకోమన్నారు అనేదానికి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మనిషి చేసే ఏ ప్రయత్నము మనిషిని నరకం నుండి తప్పించలేదు. మరి ఎవరు తప్పిస్తారనంటే దేవుడే మనిషి అయి రావాలి భూమి మీదకి. ఎవరు రావాలి? దేవుడే మనిషి అయి రావాలి. ఆ మనిషి పరిశుద్ధుడై ఉండాలి. ఆ మనిషి స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టాలి. పరిశుద్ధాత్మ వలన జన్మించాలి. ఆయన జీవించిన కాలమంతా పరిశుద్ధుడిగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించాలి. నువ్వు కోడెలు, మేకలు, గొర్రెలు, కోడి రక్తం వల్ల కానీ, మేక రక్తం వల్ల కానీ, గొర్రె రక్తం వల్ల కానీ మన పాపాలు పావు. అవి బలి ఇచ్చినంత మాత్రాన మన పాపాలు పోవు. కానీ పాప విమోచకుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని అర్పించి ఆయనే ఒక బలి పశువుగా బలియాగముగా అర్పించబడినప్పుడే మన పాపాలు, ఆ బలియాగంగా అర్పించబడిన అతని నామములో, అతని పేరట ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు మాత్రమే ఆ స్వర్గానికి, వారికే ప్రవేశం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటికంటే విలువైందా కాదా స్వర్గం అంటే? చాలా విలువైంది. ఇది భూమి మీద ఉన్నప్పుడు తెలుసుకోవాలి విలువ సంగతి ఏంటో. చచ్చిపోయాక ఎవరేట్ అవుతారంటే అక్కడ డాన్స్ బేబీ డాన్సే. హల్లెలూయా. అక్కడ పాటలు పెట్టక్కర్లేదు. ఏంటది? డీజేలా? డీజేలు పెడితే కానీ ఊపి రాదు ఇక్కడ. అక్కడ డీజే లేకుండా ఊపి వస్తుంది. ఇక్కడ డీజే పెడితేనే ఊపి వచ్చి ఊగుతా గెంజుతూ ఉంటారు. అక్కడ డీజే సౌండ్ లేకపోయినా అగ్గిలో కాలుతుంటే ఏం చేస్తారండి? అగ్గిలో కాలుతుంటే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారా? ఈరా అగ్గిని ఇప్పుడు పడుతున్నాయి అనుకో ఏం చేస్తారు? గెంతుతారా? హల్లెలూయా. అలాంటి డాన్సులు ఉంటాయి నరకంలో. అక్కడి నుంచి ఎవ్వరు మనల్ని
అమ్మా అని పిలిచామనుకో అమ్మ కనపడదు. డాడీ అన్నాననుకో డాడీ కనపడ్డు. అక్కడికి వెళ్తే ఎవ్వరూ కనిపించరు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం వెళ్ళామనుకో యేసయ్య కనిపిస్తాడు. ఆయన చల్లని హస్తాలతో మనల్ని హత్తుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన. మరి ఆ విలువైన దేవుణ్ణి అందుకే నమ్ముకున్నాం మనం. ఎందుకు నమ్ముకున్నాం? ఎప్పుడైనా ఎవరైనా దేవుడిని ఎందుకు నమ్ముకున్నా అని అడిగారు అనుకో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? పిల్లలు పుడతారండి అని నమ్ముకున్నానండి అంటారా? కాదు. నేను ఎందుకు నమ్ముకున్నాను చెప్పండి. హల్లెలూయా. మనుషులందరూ ఏదో ఒక కార్యాన్ని ఆశించి, ఆ రోజు యేసు ప్రభు సజీవుడిగా మనిషిగా భూమి మీద 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు తండ్రితో ఉన్నాడు. తన తండ్రికి సహకారిగా ఉన్నాడు. వడ్రంగి పని చేస్తూ యోసేపు ఇంటిలోనే తండ్రికి సహకారిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన దైవ పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిచర్య జీవితంలో ఏం చేశాడు ఆయన? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దేనికోసం వచ్చారు చెప్పండి? అద్భుతాలు చేయలేదా? ఏం చేశాడంటే అలా చూస్తారేంటి నా మొహం కాసి? ఏం చేశాడు? ఏం చేశాడు? గుడ్డివారికి చూపునిచ్చాడు. చెప్పండి, పెద్ద లిస్టే ఉంటుంది. దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు. కుష్ఠరోగుల్ని ముట్టుకొని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాల కొరకు ఆయన వద్దకు వస్తారు. అద్భుతాలతో మహా అద్భుతం చూస్తారు. ఏంటది? పరలోక రాజ్యం. అద్భుతాల కొరకు వస్తారు. అద్భుతాలు అయిపోయాక కొంతమంది 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 9 మంది ఏం చేశారు? ఏం చేశారండి? సగం కార్యంతో వెళ్ళిపోయారు. పూర్తిగా మేలు పొందుకొని అద్భుతమైన సాక్షిగా ఒకడు నిలవబడ్డాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుణ్ణి నమ్ముకొని అవసరం తీరిపోగానే అది ప్రార్థన చేయండి, దీనికోసం చేయండి, దానికోసం చేయండి అని చెప్పి దేవుడిని నమ్ముకుంటానని చెప్పి అద్భుతం జరిగిన తర్వాత వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఎంతోమంది. మరి వీళ్ళందరికీ పరలోక రాజ్యం ఉంటుందా అంటే ఉండదు. 100% ఉండదు. 100కి 100% ఉండదు. ఏ మోమాటము లేదు, ఏ భేదము లేదు, ఉండదు. ఒకవేళ మోమాటం కోసం అమ్మ మీరు చర్చికి రాకపోయినా పర్లేదు అమ్మ, నెలకు ఒకసారి వచ్చిన పరలోకం వెళ్ళిపోతారండి నేను చెప్పొచ్చు. ఒకవేళ నన్ను తిట్టుకుంటారేమో, మీ ముఖాలు నేను చూడలేక, ఆ కోపంగా చూస్తే నేను భరించలేక, మీరు నెలకు ఒకసారి వచ్చిన పర్లేదమ్మా, పర్లేదు, యేసుప్రభుని నమ్ముకుంటే చాలు, మీరు పరలోకంలో మీ సీట్ రిజర్వేషన్ అయిపోయింది అని చెప్పొచ్చు నేను. కానీ రిజర్వేషన్ అవ్వదు. హల్లెలూయా. యేసు ప్రభు మొహమాటము లేనివాడట. అలాంటి వాడు ఆయన మొహం మీదే చెప్తాడు. తిట్టాడు మొహం మీదే. తిట్టడం అంటే సున్నం కొట్టిన సమాధుల్లారా అని పిలిచాడు మనుషుల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూర్ఖ తరము వార్లారా అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. అవిశ్వాసులారా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి మొహమాటం లేదు. ఆయనకు కావాల్సిందల్లా ఆయన్ని వెంబడించడం. ఆయన రాజ్యంలో వారసులుగా మనల్ని చూడాలన్నదే ఆయన ఆశ, ఆకాంక్ష. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉందామో వద్దా? అలాగా మాతో ఉన్నవాళ్ళు చాలామంది లేరండి ఇక్కడ, మాకు కూడా వెళ్ళాలని లేదండి అంటారా? హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడే ఉన్నాడా లేదా? యేసు ప్రభు ఇక్కడే ఉన్నాడు. మనం ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తాం. ఆమేన్. 100కి 100% వెళ్ళి తీరాలి అంతే. ఆ గురి, ఆ లక్ష్యం ఉంచుకోవాలి. ఆయన సన్నిధిలో మనం సహవాసం చేస్తూ క్రమం తప్పకుండా ఆయన్ని అనుసరిస్తూ ఆయన మార్పు లేని తన మనలోని కూడా కలిగి ఉంటూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అమ్మ విషయంలో చెప్పాను కదా, డాక్టర్సే ఆశ్చర్యపోయే కార్యాన్ని దేవుడు జరిగించాడు. చప్పట్లు కొట్టొద్దా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2వ కీమో ఇచ్చారు. 2వ కీమో ఇచ్చి మీ మధ్యనే కూర్చుంది.
నేను అనుకుంటున్నాను 6కి మూల అయ్యేసరికి ఇంకా అద్భుతంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు, కృప కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనం అనాథల్లా ఫీల్ అయిపోతాం కానీ అనాథలం కాదు. మనం అనాథల్లా ఫీల్ అవుతాం కానీ మనం అనాథలము. ఆయన ఉన్నంతకాలం మనం అనాథలం కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు కాబట్టి ఎప్పటికీ మనం అనాథలము కాదు. కాబట్టి లేచి నిలబడితే చక్కగా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ మాటలు మనందరి వెనుకల్లో దీవించాలి.